ఈ లెసన్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అమ్మా. ఇప్పుడే చెప్పుకున్నాం మొఘల్ క్యాపిటల్ ఏమో ఫతేపూరి సిక్రీ అని చెప్పి. ఫతే అంటే మీనింగ్ విక్టరీ అని అర్థం, విక్టోరియస్. ఇంకా అక్బర్ ఏం కన్స్ట్రక్ట్ చేశారు? హుమయూన్ టోంబ్ అని చెప్పుకున్నాం ఇందాక. పంచమహల్, బులంద్ దర్వాజా. ఇక్కడ బులంద్ దర్వాజా కూడా విక్టరీకి సంబంధించిన ఆర్చ్ అనమాట. అండ్ మొఘల్స్ కాయిన్కి సంబంధించిన ఇక్కడ ఒక చిన్న పిక్ ఉంది చూడండి అమ్మా, టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సిల్వర్నేమో రూపీ అని, కాపర్నేమో దామ్ అని పిలిచేవారు. ఇవి షేర్షా కాలంలోని కూడా ఉన్నది, అలాగే అక్బర్ కాలంలో కూడా ఉన్నాయన్నమాట. అక్బర్ని సంరక్షకుడు అంటే ఎవరని చెప్పుకున్నాము? బైరం ఖాన్ అని చెప్పుకున్నాము. కానీ అక్బర్కి రెవెన్యూ మినిస్టర్ ఎవరంటే తోడర్మల్. ఈ తోడర్మల్లు రెవెన్యూ సిస్టమ్ ఎలా ఉంది అంటే దాని గురించి మనం ఇక్కడ కింద ఒక మంచి బిట్ ఉంది. చాలా కాలం అక్కడ స్టడీ చేసిన తర్వాత వాళ్ళు జప్త్ అనే సిస్టమ్ తీసుకొచ్చారన్నమాట. జప్త్ అంటే ఒక 10 సంవత్సరాలు వాళ్ళు అక్కడ పరిస్థితులన్నీ కూడా చూసుకున్నారు, స్టాటిస్టిక్స్ని. దాన్ని బేస్ చేసుకొని దే హ్యావ్ కలెక్టెడ్ యాజ్ ఎ ట్యాక్స్. అది 1/3 కానీ లేదంటే 1/2 కింద కానీ రెవెన్యూ ట్యాక్స్ కలెక్ట్ చేశారు. సో దట్ షుడ్ బి పేయబుల్ ఇన్ డ్యామ్స్. సో ఆ దామ్ పద్ధతిలోని పే చేయాలి. ఇదంతా కూడా ఈ రెవెన్యూ సిస్టమ్ అంతా చెప్పిందంతా కూడా రాజా తోడర్మల్. అలాగే ఇబాదత్ ఖానా, ఇది ఒక ప్రేయర్ హాల్కి సంబంధించింది. ఇది కూడా ఫతేపూరి సిక్రీలోనే ఉంది. ఇది అన్ని మతాల వాళ్ళు కూడా వెళ్ళి ప్రేయర్ చేసుకునే ఏరియా. దీన్ని దిన్హి ఇల్లాయి అని కూడా అంటారు. దిన్హి ఇల్లాయి, ఇబాదత్ ఖానా. అయితే ఈ సర్వమతాలకు సంబంధించింది ప్రేయర్ హాల్ పెట్టినా సరే ఇక్కడ ఎక్కువ మంది జాయిన్ అవ్వలేదు. అక్బర్, బీర్బల్ అలా కొంతమంది మాత్రమే జాయిన్ అయ్యారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ అన్నది కన్స్ట్రక్టెడ్ బై కుతుబుద్దీన్ ఐబక్. అతని పేరు కుతుబుద్దీన్ కాబట్టి అతని పేరు మీద కుతుబ్ మినార్ అన్నారు. మినార్ అంటే స్తంభము. ఇది ఢిల్లీ సుల్తాన్లు కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇట్ వాజ్ కంప్లీటెడ్ బై ఇల్తుత్మిష్. అంటే స్టార్ట్ చేసిన వ్యక్తి ఒకరు, కంప్లీట్ చేసిన వ్యక్తి ఒకరు. కుతుబ్ మినార్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై కుతుబుద్దీన్ ఐబక్ అండ్ కంప్లీటెడ్ బై ఇల్తుత్మిష్. మనం ఈ లెసన్కి సంబంధించి లాస్ట్ రూలర్ ఏమో ఔరంగజేబ్ అని చెప్పుకున్నాము. బట్ లాస్ట్ రూలర్ ఎవరంటే మొఘల్స్లో లాస్ట్ రూలర్ బహదూర్ షా II. సో నౌ ఔరంగజేబ్, he was the younger son of షాజహాన్ అండ్ ముంతాజ్ మహల్. ఇక్కడ షాజహాన్ ముంతాజ్ మహల్కి లవ్ సింబాలిక్గా తాజ్మహల్ని కన్స్ట్రక్ట్ చేశారు. ముంతాజ్ మహల్ ఆర్ తాజ్మహల్ అని కూడా అనొచ్చు. అది ఔరంగజేబుకి నచ్చలేదన్నది కూడా మీకు చెప్పడం జరిగింది. ఔరంగజేబ్ చాలా కాలం పరిపాలించారు వెన్ కంపేర్ టు ఆల్ అదర్ మొఘల్ రూలర్స్. ఇతను తన కొడుకుని కూడా నమ్మలేదు. ఎందుకంటే ఇతను కూడా తన తండ్రిని జైల్లో పెట్టడం కారణం కావచ్చు, లేదంటే బ్రదర్స్తో గొడవలు కావచ్చు. అందువల్ల తన కొడుకుల్ని మంచి రాజులుగా పెంచలేదు. ఈ కాంకర్డ్ మెనీ ఏరియాస్ లైక్ బిజాపూర్, గోల్కొండ, ఇవన్నీ కూడా ఆయన ఆక్యుపై చేసుకున్నారు. ఇతను పరిపాలించిన టైంలోనే వన్ ఆఫ్ ద గ్రేట్ రూలర్ వాస్ రూలింగ్ ఇన్ మహారాష్ట్ర. ఈజ్ నన్ అదర్ దెన్ శివాజీ. శివాజీ మహారాష్ట్రలో పరిపాలిస్తున్నప్పుడు
ఔరంగజేబ్ ఢిల్లీలో పరిపాలిస్తున్నారు. ఔరంగజేబు ఢిల్లీలో పరిపాలిస్తున్నప్పుడు అదే టైంలో కాంటెంపరీ రూలర్ ఆఫ్ మహారాష్ట్ర ఈజ్ శివాజీ. ఇతను పరిపాలించినప్పుడు సిక్కులు కూడా ఇతనికి కూడా పడలేదు. గురు గోవింద్ సింగ్ అండ్ గురు తేజ్ బహదూర్ సింగ్ రివోల్టెడ్ అగెన్స్ట్ హిమ్. వాళ్ళిద్దరూ కూడా ఈయన మీద తిరుగుబాటు చేయడం అయితే జరిగింది. ఔరంగజేబ్ కాంకర్డ్ బీజాపూర్ అండ్ గోల్కొండ అన్నది ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాము, చాలా ఇంపార్టెంట్ ఏరియా. అండ్ ఇంపార్టెంట్ రూలర్ ఈజ్ శివాజీ. శివాజీ గురించి మనం చెప్పుకునే ముందు ఒక పాయింట్ చెప్పుకుందాము. అక్బర్ 13 సంవత్సరాలకు రాజు అయ్యారని చెప్పుకున్నాము. ఇక్కడ శివాజీ 19 ఇయర్స్కే రాజు అయ్యాడు. సో ఈస్ పేరెంట్స్ వాజ్ సాజీ బోన్స్లే అండ్ జిజాబాయ్. ఎగ్జామినేషన్లో ఎక్కువ అక్బర్కి సంబంధించిన ఆన్సర్లు, శివాజీకి సంబంధించిన ఆన్సర్ ఈ లెసన్లు అడుగుతారు. శివాజీకి పేరెంట్స్ ఎవరంటే సాజీ బోన్స్లే అండ్ జిజాబాయ్. ఈ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద మరాఠా కింగ్డమ్. మరాఠా కింగ్డమ్ అంటే మహారాష్ట్ర అమ్మ. అండ్ అతనికి చూటర్ ఎవరంటే దాదాజీ కొండదేవ్ అండ్ తానాజీ. ఈ డిఫీటెడ్ అఫ్జల్ ఖాన్ అండ్ సైస్టా ఖాన్. వాళ్ళని ఓడించడం జరిగింది, కానీ ఈయన ఒక రాజుతో ఓడిపోయాడు. ఈ వాజ్ డిఫీటెడ్ బై జయసింహ. ఒకసారి ఔరంగజేబ్ అరెస్టెడ్ హిమ్, బట్ ఈ క్లెవర్లీ ఎస్కేప్డ్ ఫ్రమ్ జైల్ అండ్ క్యాప్చర్డ్ ఆల్ హిస్ ఫోర్ట్స్. ఇతన్ని మొఘల్ రూలర్ అరెస్ట్ చేసిన తర్వాత చాలా క్లెవర్గా జైలు నుంచి తప్పించుకొని మళ్ళీ ఆయన తన మహారాష్ట్రకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అగైన్ ఈ ఓన్ ఆల్ ద ఫోర్ట్స్ దట్ ఈ హ్యాడ్ లాస్ట్ టు ద మొఘల్స్. అంటే మొఘల్స్ ఇతని దగ్గర నుంచి ఏదైతే ఏరియాలు సంపాదించుకున్నారో అవన్నీ కూడా తిరిగి యుద్ధం చేసి స్వాధీనపరుచుకున్నాడు. ఈ అటాక్డ్ సూరత్ ఆల్సో. తర్వాత ఏమైంది అవన్నిటికీ గుర్తుగా ఇన్ రాయ్గర్, ఇక్కడ ఉన్న పిక్చర్ చూడొచ్చునమ్మా, శివాజీ ఫోర్ట్ ఇన్ రాయ్గర్. సో ఈ రాయ్గఢ్లో శివాజీ వాజ్ కన్ఫర్డ్ వాజ్ ద టైటిల్ ఆఫ్ ఛత్రపతి. ఇక్కడ అన్నిటికీ గెలిచినందుకు గుర్తుగా ఆయన ఛత్రపతి శివాజీ అనే టైటిల్ తీసుకోవడం జరిగిందనమాట. ఇన్ మహారాష్ట్ర ఈ వాజ్ అ స్కిల్ఫుల్ డిప్లొమేట్ పర్సన్ అండ్ ఇన్స్పైరింగ్ లీడర్. ఈ వాజ్ హిందూ అండ్ రెస్పెక్టెడ్ అదర్ రిలీజియన్స్, ఎస్పెషల్లీ ఉమెన్. ఆడవాళ్ళు బాగా గౌరవించేవాడు, అన్ని మతాలని గౌరవించేవాడు. అండ్ ఈ వాజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఎఫిషియంట్ ఆర్గనైజర్. ఈ వాజ్ ఎ కాంటెంపరీ మొఘల్ రూలర్ ఆఫ్ ఔరంగజేబ్. ఈయన హిందువులే కానీ బట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. కానీ ఆయన దగ్గర ఉన్న ప్రైమ్ మినిస్టర్ మాత్రం పేష్వాలు, బ్రాహ్మిన్స్ అనమాట వాళ్ళందరూ కూడా. ఇతని పరిపాలన తర్వాత పేష్వాస్ బికమ్ యాస్ ఏ రూలర్స్ ఇన్ మహారాష్ట్ర. ఇక్కడ పేష్వా అంటే మీనింగ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ అని అర్థము. ఇక్కడ పేష్వా అంటే మీనింగ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ అని అర్థము. ఇక్కడ మనకి శివాజీ దగ్గర అష్టప్రధానులు అని చెప్పి 8 మినిస్టర్స్ ఉన్నారనమాట. అష్టప్రధానులు అని చెప్పి 8 మినిస్టర్స్ ఉన్నారు. అండ్ ఒకళ్ళు పేష్వాని ప్రైమ్ మినిస్టర్ అంటారు. అమాత్య అంటే ఫైనాన్స్ మినిస్టర్. సచివ్ అన్న వర్డ్ నుంచి వచ్చిందే వర్డ్ సచివాలయము. సచివ్ సెక్రటరీ. వాకియా ఐ నవీస్ హోమ్ మినిస్టర్. సేనాపతి అంటే కమాండర్. సుమంత్ ఈస్ ఫారెన్ మినిస్టర్. న్యాయాధీష్ ఈస్ జస్టిస్. పండిట్ ఐ ప్రీస్ట్. ఇలాగా 8 అష్టప్రధానులు ఉన్నారు. అండ్ సమ్ బుక్స్ గురించి ఇక్కడ కొన్ని బిట్స్ కూడా ఉన్నాయి. అబుల్ ఫజల్ అనే వ్యక్తి ఏం బుక్ రాశారంటే అక్బర్నామా అని రాశారు. అండ్ తుజుక్ ఐ జహంగీరి అనే బుక్ని ఆటోబయోగ్రఫీ ఆఫ్ జహంగీరే అతనే రాసుకున్నారు. తులసీదాస్ చాలా ఫేమస్ పర్సన్, మీ అందరికీ తెలిసిన వ్యక్తే. రామాయణంలో రామచరితమానస్ ఇన్ హిందీ
రామచరిత మానసినింది. అలాగే దారు షికో అనే వ్యక్తి ఈ ట్రాన్స్లేటెడ్ భగవద్గీత. ఈ భగవద్గీత అన్నది మనకి సాంస్క్రిట్లో ఉంది. దీన్ని ఉర్దూ భాషలోకి కూడా ఆయన కన్వర్ట్ చేయడం జరిగింది. దారా షూకో అనే వ్యక్తి అనమాట. సో ఈజ్ వన్ ఆఫ్ ద మొఘల్ రూలర్. శివాజీ గురించి మరొక విషయం చెప్పుకొని మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాము. బీజాపూర్ సుల్తాన్ తన సైన్యాధిపతిని అఫ్జల్ ఖాన్ని పంపించాడు. అయితే అఫ్జల్ ఖాన్ మోసంతో శివాజీని చంపాలనుకున్నాడు. ఆ విషయాన్ని ముందుగా గ్రహించిన శివాజీ తన వద్ద ఉన్న పులిగోళ్ళు, దాన్ని ఇంగ్లీష్లో టైగర్స్ క్లా అంటారు, ఆ వెపన్తో అతన్ని చంపడం జరిగింది. ఇప్పుడు మనం తాన్సేన్ గురించి డిస్కస్ చేద్దాము. బాబర్ అండ్ హుమయూన్ వీళ్ళిద్దరూ కూడా మ్యూజిక్ని బాగా ఎంకరేజ్ చేశారు. అకార్డింగ్ టు ద అబ్బుల్ ఫజల్ దేర్ వేర్ 36 సింగర్స్ ఇన్ అక్బర్స్ కోర్ట్. అందులో ఇద్దరు బాగా ఫేమస్. వన్ ఈజ్ తాన్సేన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ బాజ్ బహదూర్. అక్బర్ హిమ్సెల్ఫ్ యూజ్డ్ టు ప్లే ఏ నకారా అనే ఇన్స్ట్రుమెంట్ని అతను వాడేవాడు. నకారా లేదా నగరా అనే ఇన్స్ట్రుమెంట్. తాన్సేన్ వాజ్ వన్ ఆఫ్ ద అక్బర్స్ నవరత్నాస్. అయితే అతని సంగీతంతో అద్భుతాలను సృష్టించేవాడట. ఫర్ ఎగ్జాంపుల్ మేఘమల్హార్ అనే రాగంతో వర్షాన్ని సృష్టించేవాడట. దీపక్ అనే రాగంతో అగ్నిని సృష్టించేవాడట. సో వన్ ఈజ్ మేఘమల్హార్, అనదర్ వన్ ఈజ్ రాగదీపక్. సో అంత ఫెమిలియర్ పర్సను. ప్రస్తుతం హిందుస్థానీ సంగీతంలో అతని యొక్క రాగాల స్టైల్స్ని ఇప్పటికీ రెఫరెన్స్గా తీసుకుంటున్నాం. There are 7 world wonders. సో అందులో మనది
సెవెంత్ ప్లేస్లో ఉంది తాజ్మహల్. ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ ఆగ్రా నియర్ యమునా రివర్. ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై షాజహాన్. ముంతాజ్కి ప్రేమకి గుర్తుగా ఈ కట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇది మింగ్ డైనస్టీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ 7 వండర్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఇట్ క్యాన్ బి సీన్ ఫ్రమ్ ద మూన్. ఇది చంద్రుడి పైనుంచి కూడా చూడగలము. ఎందుకంటే దీని యొక్క లెంత్ మోర్ దాన్ 20,000 కిలోమీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యొక్క లెంత్ 3,000 కిలోమీటర్స్. అంటే ఇండియా లెంత్తో పోల్చుకుంటే సుమారుగా 7 టైమ్స్ ఎక్కువ. అండ్ నెక్స్ట్ వన్ క్రైస్ట్ రిడీమర్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బ్రెజిల్ కంట్రీ. వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్. ఇది జీసస్ క్రైస్ట్ యొక్క స్టాచ్యూ. అండ్ నెక్స్ట్ వన్ మచ్చు పిచ్చు. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ పెరు కంట్రీ. ఇది సుమారుగా 1 కిలోమీటర్ ఎత్తులో, సముద్ర మట్టానికి 1 కిలోమీటర్ హైట్లో ఈ మచ్చు పిచ్చు అన్నది వరల్డ్లో వన్ ఆఫ్ ద గ్రేట్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్ వన్ ఈజ్ చిచెన్ ఇట్జా. ఇది మెక్సికోలో ఉంది. ఇది ఎలా ఉంటుందంటే పిరామిడ్స్ ఆకారంలోనే ఉంటుంది. మీకు మాయన్ క్యాలెండర్ గురించి ఐడియా ఉండుంటే ఆ కాలానికి సంబంధించిన కన్స్ట్రక్షన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కొలోజియం ఆఫ్ రోమ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇటలీ. మీరు గ్లాడియేటర్ మూవీ చూసి ఉండొచ్చు. ఇక్కడ ఇది అతిపెద్ద స్టేడియము. ఇక్కడ మల్ల యుద్ధాలు జరుగుతుంటాయన్నమాట. ఈ కన్స్ట్రక్షన్లో చాలా ఎక్కువ మంది ఆడియన్స్ ఈ మల్ల యుద్ధాలు అయ్యి చూస్తూ ఉంటారు. ఇది ఇటలీలో ఉంది. అండ్ పెట్రా, ఇది జోర్డాన్ కంట్రీలో ఉంది. ఇట్ ఈస్ ఎ రాక్ కట్ ఆర్కిటెక్చర్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఆర్కియాలజికల్ సైట్. ఇక మీకు ఒక డౌట్ రావచ్చు, వాట్ అబౌట్ పిరామిడ్స్? పిరామిడ్స్ ఈస్ ఏ యునానిమస్ వండర్ ఆఫ్ ఆల్ ద 7 వండర్స్. ఈ పిరామిడ్స్ ఈజిప్ట్లో ఉంది. ఇవి కాకుండా 8th వండర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఏన్షియంట్ వండర్స్ ఉన్నాయి. దట్ యూ క్యాన్ రెఫర్ ఇన్ ద ఇంటర్నెట్. ఈ వీడియోని మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. ఇది పార్ట్ 1 కింద, పార్ట్ 2 కింద, 2 పార్ట్స్ కింద లోడ్ చేయడం జరిగింది, అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 2 పార్ట్స్ చూస్తే మీరు తప్పకుండా పూర్తిగా ప్రతి ఒక్కరు ఈ మొఘల్ ఎంపైర్ గురించి నేర్చుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.